ప్రతిభ. ఇది ప్రజ్ఞ కంటే గొప్పది. ఇది భగవంతుడు కృపే పూర్తిగా. అంటే ఎవరైతే తీవ్రాతి తీవ్రమైన సాధన చేస్తూ ఉంటారో మరి ఆ దైవానుగ్రహం వల్ల ఈ ప్రతిభ వస్తుంది. మీరు చూడండి, మహాత్ములు రత్నాకరుడు వాల్మీకిగా మారి రామాయణ మహాకావ్యాన్నే రాశాడు. అలాగే కాళిదాసు, వ్యాసుడు, శంకరాచార్యులు, మలయాళ స్వామి వారు, వీళ్ళంతా సాధన చేసి చేసి దైవానుగ్రహం వల్ల వాళ్ళలో ప్రతిభను బయటికి పెట్టి ఇన్ని గ్రంథాలు, ఇన్ని శాస్త్రాలు మనకి అందించారు. అంటే ఎంత ప్రతిభ ఉండాలి, ఎంత మేధస్సు ఉండాలి, ఆ మనస్సు ఎంత గొప్పగా పొందిందో శుద్ధత్వం. అలాంటి వాళ్ళకే, పరమాత్మ కృప ఉన్న వాళ్ళకే ఈ ప్రతిభ బయటకు వస్తుందండి. మరి ఇప్పుడే చెప్పింది మణికుమారి, రాఘవరావు గారు అన్ని పుస్తకాలు రాయగలిగారు అంటే మరి ఫస్ట్ లో ప్రజ్ఞ ఉండేది. ఆ సాధన పెరగగా పెరగగా లోక కళ్యాణకరమైన పనులు చేసి చేసి మరి ఎప్పుడు నిరంతర చింతన, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఈ జ్ఞానం ఎలా పెంచాలి. ఆల్రెడీ అందరిలోని ఆత్మ అనే భగవంతుడు ఉన్నాడు. ఆత్మ అనే భగవంతుడికి ధ్యానం అనే నీరు పోస్తే ఆ శక్తి పెరిగి ఆ ప్రజ్ఞ ప్రతిభగా మారుతుంది. ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ ప్రతిభగా ఉందో ఎన్నో కావ్యాలు, ఎన్నో పుస్తకాలు రాయగలుగుతారు. జనరల్ గా ముందు జన్మల్లో కొంచెమైనా సాధన చేసి వచ్చిన వాళ్ళకి వర్తమానంలో కళాకారుల్లో ఎక్కువ ఉంటుందండి. మీరు చూడండి, వాళ్ళు ఈ జన్మలో సద్గురువు దగ్గరికి వచ్చి దాన్ని పెంచుకోరు. ముందు జన్మల్లో ఈ కళల్లో ఏదో ఒక కళ, అది సంగీతం అవనివ్వండి, నాట్యం అవనివ్వండి, చిత్రలేఖనం అవనివ్వండి, గత జన్మలో ఎంతో కొంత వాళ్ళు సాధన చేసి ఆ ప్రతిభని వెలికి తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు అందులో ప్రతిభని చూపించగలుగుతారు. కానీ ఇంకా సాధన చేసి ఈ ధ్యానం పరమాత్మ కోసం ధ్యానం చేస్తే ఒక కాళిదాసు లాగా, మరి అలాగే వాల్మీకి లాగా, వ్యాస భగవానుడిలాగా, మరి శంకరాచార్యులాగా ఇలా గొప్ప గొప్పగా ఎన్నో కావ్యాలు రాసి ఆ జ్ఞానాన్ని ప్రజలకి అందిస్తారు. వాళ్ళు కొద్దిపాటి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అంటే ఏదో ఒక కళలోనే చూపించుకున్నారు వాళ్ళు.